గోవింద 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 గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఓం కపిలాక్షం గరుత్మంతం సువర్ణ సదృశప్రభం దీర్ఘబాహుం బృహస్కంధం వందే నాగాంగభూషణం. తిరుసుకనూరు క్షేత్రములో సుందరరాజస్వామి ఆలయం వార్షిక అవతారోత్సవాల్లో భాగంగా నేడు అత్యంత వైభవంగా నిర్వహింపబడుతున్నటువంటి గరుడ సేవోత్సవాన్ని కూడా ఇప్పుడే మనం శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా వీక్షించబోతూ ఉన్నాం. అదిగో గరుడ వాహనోపేతుడైనటువంటి సుందరరాజస్వామిని వీక్షించేటటువంటి మహద్భాగ్యం మనందరికీ కూడా కలిగింది. తిరుసుకనూరు క్షేత్రములో పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్నటువంటి ఈ సుందరరాజస్వామి వారి వార్షిక అవతారోత్సవాలు ఇదిగో 3వ రోజు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, నయనానందకరంగా ఊంజల సేవ, వివిధ వాహన సేవల్లో భాగంగా నేటి రాత్రి గరుడోత్సవాన్ని భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా నిర్వర్తించారు. ఉత్సవాల సందర్భంగా విశేషంగా మరి సుప్రభాత సేవ, సహస్రనామార్చన, నిత్యార్చన, విశేష పూజలన్నీ కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం. అదిగో స్వామివారికి నీరాజన సమర్పణ కూడా ఇప్పుడే గావించారు. అలాగే శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో ఊంజల సేవను కూడా రోజు నిర్వహించటం కూడా మనం చూస్తూ ఉన్నాం. రాత్రి వేళల్లో స్వామివారు చూడండి 4 మాడవీధుల్లో కూడా విహరిస్తూ భక్తులందరికీ కూడా దివ్య దర్శనాన్ని కూడా అదుగో ఏర్పాటు చేయబడింది. గరుడ వాహన సేవ అంటే చూడండి భక్తజనకోటి అంతా కూడా హారతులు సమర్పించటానికి, ప్రసాదాన్ని సమర్పించటానికి కూడా వేంచేసి స్వామివారి యొక్క ఈ సేవలో పాల్గొని మేము కూడా ఈ కోలాటాలతో, భజనలతో, భజంత్రీలతో, వాయిద్యాలతో కూడా స్వామివారి యొక్క కృపాకటాక్షాలకు, అనుగ్రహానికి పాత్రులమవుదాము అని చెప్పి ఈ వాహన సేవలో వీరంతా కూడా తరిస్తూ ఉన్నారు. ఈ అవతారోత్సవాలకు ఒక విశిష్టమైనటువంటి చారిత్రాత్మక పురాణ ప్రాశస్త్యం ఉన్నదండి. అంటే పూర్వకాలంలో మధురైలున్నటువంటి అళగిరి పెరుమాళ్ ఆలయంపై ముష్కరులు దాడి చేసినటువంటి సమయములో అక్కడ అర్చకులు శ్రీ సుందరరాజస్వామి వారి ఉత్సవమూర్తులను రక్షణ కోసం ఇదిగో ఈ తిరుసుకనూరు క్షేత్రానికి తీసుకువచ్చినట్లుగా ఆలయ సంప్రదాయం చెబుతూ ఉన్నది. ఆ తరువాత మహంతుల కాలములో ఇక్కడ మూల విరాట్టును ప్రతిష్ఠించి ప్రతిరోజు ఆరాధనలు ప్రారంభించారు. ఈ పవిత్ర చారిత్రాత్మక ఘట్టాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏడాది ఇక్కడ అవతారోత్సవాన్ని నిర్వహించటము అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది. ఈ ఉత్సవాల కారణంగా మొన్నటి నుండి అంటే 5వ తారీఖు నుంచి నేటి 7వ తేదీ వరకు కూడా అమ్మవారి ఆలయంలో జరిగే మరి స్వామివారికి, ఈ సుందరరాజస్వామి వారికి విశేషంగా ఈ గరుడు వాహనాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. అంటే బ్రహ్మోత్సవం అంటాం. ఆ బ్రహ్మోత్సవ శోభను కూడా తిలకించే విధంగా ఈరోజు ఆ స్వామికి గరుడ వాహన సేవను కూడా వేదాత్మ విహగేశ్వర అని చెప్పి సూక్తిని అనుసరించి, గరుత్మంతుడు ఎవరయ్యా అంటే వేదస్వరూపుడండి. వైదికములైనటువంటి సామాధులకు ప్రతిరూపాలైనటువంటి అంగ ప్రత్యంగాలు కలిగినటువంటి వాడు ఎవరు అంటే గరుత్మంతుడు. అందుకే మనం చెప్తాం విష్ణు గరుడ సమ్మేళనం వేద స్వరూప శీర్షాలుగా కూడా వ్యక్తమవుతూ ఉంటుంది.
అదుగో భక్తకోటి అంతా కూడా వీక్షిస్తూ స్వామి యొక్క అనుగ్రహము ఎప్పుడు స్వామిని దర్శిద్దామా, గరుడ వాహనోపేతుడైనటువంటి సుందరరాజ స్వామిని దర్శించి తనివితీరా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదామా అని చెప్పి అందరూ కూడా వేదాలు ఋగ్వేదము, కృష్ణయజుర్వేదము, శుక్లయజుర్వేదము, సామము, అధర్వణము అని చెప్పి 5 విభాగాలుగా ఉంటుంది. అయితే స్వామివారికి ఈరోజు ఈ గరుడ సేవ జరుగుతూ ఉంటే గరుడ పంచాక్షరి అంటారు. ఓం పక్షిస్వాహ అనేటువంటి మంత్రములో 5 అక్షరాలు ఉన్నాయండి. పంచవర్ణ రహస్యం అని స్తుతించబడేటటువంటి గరుడోత్సవము ఎంత గొప్పది అనంటే అనేకములైనటువంటి సప్తగిరి నామాల్లో కూడా మనం తిరుమలలో చూస్తాం. శ్రీశేష శైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం. ఆ తిరుసుకనూరు క్షేత్రములో చూడండి, ఆ గోపురాన్ని కూడా మనం తిలకిస్తూ ఉన్నాం. విద్యుత్ దీపాలతో ధగధగాయమానమైనటువంటి అలంకరణలతో కూడా విద్యుత్ దీప కాంతుల మధ్య ఆ సుందరమైనటువంటి ఆ సుందరరాజస్వామి యొక్క దర్శన భాగ్యం మనందరికీ కలిగింది. అంటే 7 కొండల పేర్లలో కూడా గరుడాద్రి అని చెప్పి మనందరికీ తెలుసు. కుర్తే వృషాద్రిం వక్ష్యంత్రి త్రేతాయాం గరుడాచలం ద్వాపరే శేషశైలంచ వెంకటాద్రిం కలౌ యుగే. మన వాళ్ళు ఏం చెప్తారు అంటే త్రేతాయుగములో గరుడాద్రి అనే పేరు ప్రధానంగా ఉండేదని చెప్పి వామన పురాణం చెబుతూ ఉన్నదండి. వైకుంఠములోని వెంకటమనేటువంటి విష్ణుదేవుని క్రీడాపర్వతాన్ని వరాహ విష్ణుదేవుని ఆజ్ఞానుసారం గరుడు భూమికి తీసుకుని వచ్చి సువర్ణమఖి నదికి ఉత్తరంగా ప్రతిష్ఠించాడు. అందుకే పర్వతానికి గరుడాద్రి అని పేరు వచ్చింది. ఎందుకంటే మనందరికీ తెలుసు, వైకుంఠలోకాద్ గరుడేన విష్ణోః క్రీడాచలో వెంకటనామధేయః ఆనీయ చ స్వర్ణముఖీ సమీపే సంస్థాపితో విష్ణునివాసహేతోః. గరుడాద్రి అంటే వేదస్వరూపం అండి. మనందరికీ తెలిసినటువంటిది ఏమిటి అనంటే ఈ గరుడ సేవలో పాల్గొన్నటువంటి ఆ గరుత్మంతుని యొక్క గొప్పతనాన్ని మరి సుందరరాజ స్వామివారు ఊరేగుతూ సమస్త భక్తజనుల్ని ఆశీర్వదించేటటువంటి ఆ గరుత్మంతుని యొక్క గొప్పతనాన్ని మనం ఒక్కసారి తెలుసుకోవాలి. ఎందుకంటే దాసుడుగా, సఖుడుగా, విసనకర్రగా, చాందినిగా, ఆసనంగా, ఆవాసంగా, ధ్వజంగా అనేక విధాలుగా కూడా ఇదిగో ఈ వినతాసుతుడు స్వామిని సేవిస్తూ ఉన్నాడు. దాసో మిత్రం తాళవనుంతం వితానం పీఠం వాసో వాహనంచ ధ్వజశ్చ ఏవం భూత్వా నేకథా సర్వథా సహ శ్రీశం శ్రీమాన్ సేవతే వైనతేయః. చక్కటి కోలాటాలు చూడండి. అందరూ కూడా స్వామివారి యొక్క ఆ సుందరమైనటువంటి గరుడ వాహనోపేతుడైనటువంటి ఆ రాజస్వామిని దర్శిద్దామని చెప్పి అందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. గరుడు ఎవరయ్యా అంటే విష్ణుదేవునికి వాహనం.
ఛందోమయేన గరుడేన సముహ్యమానః. గరుడ సేవ అనంటే ముఖ్యాతి ముఖ్యమైందిగా కూడా చెప్తారు. చూడండి, స్వామి యొక్క గరుడ వాహనోపేతుడైనటువంటి స్వామి దర్శన భాగ్యం చూడండి మనందరికీ కూడా కలుగుతున్నది అంటే అది మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. మహావిష్ణువుకు నిత్యవాహనంగా కూడా భాగవతం చెప్పినట్లుగా భగవంతుడు గరుడుని అధిష్ఠించేటటువంటి పయనం కొనసాగిస్తాడట. అందువల్లే గరుడోత్సవం అంటే ఉత్సవాలన్నింటిలోకెల్లా ప్రాముఖ్యం కలిగింది, ఔచిత్యమని చెప్తారు. గరుడు వాహనంగానే కాకుండా ధ్వజారోహణం రోజున ధ్వజ మండపంపై నిలిచి ముక్కోటి దేవతలను కూడా మనం బ్రహ్మోత్సవాలకి ఆహ్వానించటం తిరుమలలో చూస్తూ ఉంటాం. ఉత్సవాలు జరుగుతున్నంత కాలం పర్యవేక్షిస్తాడట. అంటే బ్రహ్మోత్సవ సమాప్తి రోజు కూడా గరుడ ధ్వజావరోహణాన్ని కూడా మన వాళ్ళు చూస్తూ ఉంటారు. అంటే మనకు స్వామి గరుడ వైభవాన్ని కీర్తింపబడితే గరుడ సేవ 108 దివ్య దేశాల్లో కూడా గరుడ సేవ విశిష్టమైందిగా చెప్తారు. ఆనాడు స్వామి ఎంతగా దాసుడిగా సఖుడుగానని చెప్పి మనం చెప్పుకున్నామో ఒక గొప్పదైనటువంటి ఒక విశేషమైనటువంటి ఆ గరుత్మంతునుకున్నటువంటి గొప్పతనాన్ని మనం ఒక్కసారి ఆలోచిస్తే మరి ఆ గరుడు విష్ణుదేవునికి వాహనంగా చెప్తే గరుడకేతనం కూడా ఎంతో గొప్పదిగా చెప్తారు. దేవతలంతా కూడా ఆ గరుత్మంతుని యొక్క ప్రతిభను కూడా కొనియాడుతూ ఉంటారు. స్వామి యొక్క విశేషమైనటువంటి సేవల్లో కూడా గరుడోత్సవానికి విశేష ప్రాచుర్యం ఉందండి. అదిగో చూడండి, కోలాటాలతో భజంత్రీలతో కూడా వాయిద్యాలతో మాడవీధులన్నీ కూడా మారిమోగిపోతూ ఉన్నాయి. ఆ మూల విరాట్టుడు నిత్యం అలంకరించి ఉండేటటువంటి ఆ సుందర రాజస్వామిని చూస్తే విశేషమైనటువంటి ఆభరణాలతో కూడా అలంకరించి గరుడ సేవలో స్వామి యొక్క అనంతమైనటువంటి ఆ అనుగ్రహానికి కూడా అందరం పాత్రులమవుతూ ఉన్నాం. గరుడోత్సవంలో ఒక గొప్పదైనటువంటి ఆ గరుత్మంతుని యొక్క స్వామి యొక్క వైభవాన్ని మనం చూస్తే గరుడ వాహనారూఢైనటువంటి ఆ సుందరరాజస్వామిని దర్శించి మైమరిచి గొప్పగా అనేకములైనటువంటి సర్వకాల సర్వావస్థల యందు కూడా స్వామి యొక్క రక్షణలో మనందరం కూడా ఉండి అంటే గరుడిని అధిరోహించి స్వామి సకలములైనటువంటి శుభాలన్నీ కూడా మనందరికీ కలుగజేయుగాక. దాసవర్గములకెల్ల దరిదాపు మీరే కాన వాసికి నెక్కించరా దేవసుధుల మమ్మును అయితమై గరుడుండ అట్టి మీరు చేయరాద ఏ ఎడ విన్నపము మాకేమి వలసినాను. అన్నమాచార్యులు ఆయన స్వామికి విన్నపం చేయమని చెప్పి గరుడునికి మనవి చేస్తూ ఉన్నాడు. అంటే గరుడ సేవ యొక్క వైభవం ఎంత గొప్పదో చూడండి. ఆ వాహనంలోకెల్లా విశేషమైందిగా మనం చూసాం. నిన్ననే మనం సుందరరాజస్వామి అవతారోత్సవాల్లో భాగంగా హనుమద్వాహనాన్ని కూడా చూసాం. కృతేతు నారసింహో భూత్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయకః. గజరాజములు కూడా చూడండి స్వామివారి సేవలో తరించి మైమరిచిపోతూ ఉన్నాయి. అంటే కేవలం మానవులే కాదండి, సమస్త జంతుజాలం కూడా స్వామివారి యొక్క సేవలో తరించటానికి ఈ కైంకర్యములో పాలు పంచుకోవడానికి భాగం వహిస్తూ ఉన్నాయి. ఆ చిన్నారులను చూడండి ఎంత విధిగా కోలాట ప్రదర్శన భాగ్యంతో వారందరూ కూడా స్వామివారి సేవా కైంకర్యములో పాల్గొని ఈ అవతార మహోత్సవాల్లో మా వంతు కూడా స్వామివారికి సేవ చేసుకుందాము అనేటువంటి తాపత్రయం అనేటువంటిది వీళ్ళలో కనబడుతూ ఉంది. స్వామి యొక్క విశేషమైనటువంటి వైభవాన్ని మనం చూస్తే అనేక విధాలుగా కూడా మనం కొనియాడవచ్చు. అంటే ఈ సుందరమైనటువంటి ఈ విశేషమైనటువంటి ఆ ఉత్సవాల్లో భాగంగా నిన్నటి రోజు కూడా మనం చూసాం. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమస్మరణాద్ భవేత్. నిన్న మనం చూస్తే బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, నిర్భయత్వము, ఆరోగ్యము, అజాడ్యము, వక్తృత్వము,
హనుమంతుని స్మరిస్తే లభిస్తాయి అని చెప్పి మనం తెలుసుకున్నాం. మరి ఈరోజు ఈ విశేషంగా ఈ గరుణ్ణి మనం స్మరిస్తే ఆ గరుత్మంతుని యొక్క వాహనోపేతుడైనటువంటి ఆ స్వామి అరాయికానే వికటే గిరిం గచ్చేతి తం విదుః ఏవం వేదమయ సాక్షాత్ గిరీంద్ర పన్నగాచలః. కేవలం ఋగ్వేదం ఏమని ఉపదేశిస్తుంది అనంటే మన శేషాచలము అనేటువంటిది వేద స్వరూపమై ఉన్నదట. శేషాచలానికి నామాంతరం ఏంటి అంటే గరుడాచలం. మరి గరుత్మంతుడు ఎవరయ్యా అంటే వేదమయుడు అని చెప్తారు. ఆ వేదమయమైనటువంటి ఆ విషయాన్ని కూడా పొందుపరచడానికి ఓ పురుషార్థకాముకుడుగా నీ అభీష్ట సిద్ధికి ఇదిగో శ్రీనివాసు నిలయమైనటువంటి వెంకట పర్వతానికి వెళ్ళమని చెప్పి ఋగ్వేదం ఉపదేశిస్తూ ఉన్నది. అంత గొప్పగా ఆ వేదమయమైనటువంటి శేషాచల స్వరూపం యొక్క నామాంతరంగా కూడా గరుడాచలాన్ని చెప్తారు. కాబట్టి ఆ గరుత్మంతునికున్నటువంటి ఆ గొప్పతనాన్ని కూడా ఈరోజు సుందరరాజస్వామి చూడండి, ఆ పుష్పాలంకరణ చక్కటి పుష్పాలంకరణతో కూడా సుందరంగా స్వామి యొక్క ఆ వైభవాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అనేకములైనటువంటి విశేషంగా కూడా మనం వేదాత్మకో విహగేశ్వర అని చెప్పారు. కాబట్టి ఆ స్వామి యొక్క వైభవాన్ని కూడా మనం చూస్తున్నాం. సుందరరాజస్వామి యొక్క అదిగో గజరాజులు కూడా స్వామి యొక్క సేవలో తరిస్తూ ఉన్నాయి. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభు భూతకృద్భూతబుద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. ఓం అఖిల భువజన్మస్థేమభంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైకదీక్షే శృతిశిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. సుందరాకారంగా కూడా సుందరరాజస్వామి అవతారోత్సవాన్ని మనం చూస్తున్నాం. మహావిష్ణువు యొక్క అపర రూపంగా కూడా భాసిల్లేటటువంటి ఆ సుందరరాజస్వామి ఈ రూపములో ఇక్కడ కొలువై ఉంటే స్వామికి ఈ విశేషాలు కూడా ప్రతి సంవత్సరము కూడా అవతార మహోత్సవాలు ఎంత వైభవంగా జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. వివిధ వాహనాల్లో కూడా మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. మరి తిరుసుకనూరు క్షేత్రములో పద్మావతి అమ్మవారి యొక్క ఆలయములో ఉప ఆలయంగా భాసిల్లేటటువంటి ఎవరైనా ఈ తిరుచానూరు క్షేత్రంలో అమ్మవారి దర్శనం చేసుకున్న పిదప సుందరరాజస్వామి వారి యొక్క దర్శన భాగ్యాన్ని కూడా పొందుతారు. అంటే అనేకములైనటువంటి విశేషాలతో కూడి ఉన్నటువంటి ఈ దేవాలయ దర్శన భాగ్యం అనేటువంటిది భక్తజనకోటికి విశేషంగా అనిపిస్తూ ఉంటుంది. మరి ఈరోజు గరుడోత్సవం కాబట్టి ఆ గరుడ సేవకున్నటువంటి ప్రాధాన్యాన్ని కూడా మనం చూస్తున్నాం. కేవలం స్వామి యొక్క అనంతమైనటువంటి మాయావి పరమానంద స్వరూపుడుగా కూడా భాసిల్లేటటువంటి ఆ శ్రీమన్నారాయణుడు వైకుంఠాన్ని వీడాడు. మహాలక్ష్మి అమ్మవారితో కూడా విహరిస్తూ
హరివంశంలో శేషధర్మం వర్ణించినట్లుగా కూడా చెప్తున్నారు. మాయావీ పరమానంద త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. మత్స్యకూర్మ గోవింద వరాహ నృసింహ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద